నా రక్షా కవచం ఏది? ఆ ఇచ్చాదారి నాగనాగిని మళ్ళీ నన్ను చంపడానికి దాడి చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఆ దారాన్ని అతని చేతికి కట్టాను. మనోహర్కి నా మీద అనుమానం వచ్చిందనిపిస్తోంది. ఇంకా తన రక్షణ కవచంతో పారిపోయాడు. నిజానికి నాకు తరచుగా ఆనంద్ ఠాకూర్ పై డౌట్ వస్తుంది. అతను మనోహర్కి మంచి స్నేహితుడేగా. మరి మోహిని, ఆమె కూడా తన కుటుంబాన్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది కదా. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రియా, మోహిని ఇచ్చిన ఆ కవచం అది వేరే కవచం. ఇంకా రెండో విషయం, ఆనంద్ ఠాకూర్ మోహినిని అప్పుడే తీసుకొచ్చారు. హేరా పామాయి నైనా అతను కాటేసినప్పుడు. కానీ నందిని, ఎప్పుడు వరకు మనోహర్ తన నోటితో నిజం చెప్పడం. అప్పటిదాకా ఆనంద్ ఠాకూర్ ఏంటి, నేను ఇంకెవ్వరిని అనుమానించరు. రాజేష్, రాజేష్, ఎక్కడ తెచ్చావు రాజేష్? సార్, రాజేష్, ఇంట్లో ఎవరు లేరు కదా? లేదు సార్. ఇప్పుడు ఇంట్లో ఎవరుంటారు? ఎదురు సమాధానం చెప్పుకురా. ఇంట్లో పాము, తేలు, కుక్క, పిల్లి ఏవీ లేవు కదా? త్వరగా చూసిరా. ఇల్లంతా చూశాను, ఎవరు లేరు. సరే, మంచిది. వెళ్ళి కిటికీలు, తలుపులు అన్ని మూసే, గట్టిగా మూసే, అన్ని తలుపులు మూసే. మోహిని అక్క, మోహిని అక్క ఎక్కడున్నావు? ఫాస్ట్గా రా. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా వచ్చి. నందిని బేటా, నందిని, నందిని బేటా. అరే అంటే మీరా? నమస్తే. నమస్తే బేటా. బాగున్నారా? నేను బాగున్నాను. ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకు? ఈ రోజు మీ యానివర్సరీ కదా? లేదు, ఈరోజు కర్వా చౌత్. ఇంకా కర్వా చౌత్ పూజ చేసి డిన్నర్కి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ అంటే నేను ఉపవాసం చేయలేదు. పైగా నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను అక్కడికి. ఇప్పుడు పెళ్లి కాలేదు కానీ ఎప్పుడైనా అవుతుందిగా. అప్పటికి ప్రాక్టీస్ చేయి. అయినా అంటుంటారుగా, ఎప్పుడైనా ఒక కన్య మనసారా చంద్రుడి ముందు ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళకు నచ్చిన జోడి దొరుకుతాడు. అంటే మీరేమంటున్నారు? నేను నిజమే చెప్తున్నాను. కొన్నిసార్లు అబ్బాయిలు మనకి దగ్గరే ఉంటారు, కానీ మనకు కనిపించరు. దేవుడి యొక్క చిన్న సాయిగా ఉంటే చాలు. ఇప్పుడు వద్దనుకో, నాతోరా. నేను రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు పదండి, నేను వచ్చేస్తా. పక్క పక్క ఎదురు చూస్తాను. అలాగే ఆంటీ. సరే. అలాగే. నందిని, నువ్వు వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఈరోజు చంద్రుడు మనకి ఎంత ప్రమాదమో నీకు తెలుసుగా. ఈరోజు చంద్రుడి వెలుగు మనలాంటి ఇచ్చాధారి నాగినులపై ఎలా పనిచేస్తుందో తెలుసుగా. నాకు తెలుసు ప్రియా. అందుకే నేను ఈరోజు అక్కడికి వెళ్ళడానికి సరే అన్నాను. మనపై ఏ ప్రభావం ఉంటుందో అదే ప్రభావం రాజ్పై పడుతుంది. నా శక్తులతో నిజం బయటపడకుండా కంట్రోల్ చేసుకోగలవు. కానీ రాజ్ అలా చేయలేడు. వెన్నెల రాత్రి తన పాంపొర అందరి ముందు మెరుస్తుంది. ఇంకా నేను అతన్ని అందరి నుండి కాపాడాలి. నీకు తెలుసు కదా, ఒకవేళ రాజ్ నిజం అందరికీ తెలిసిపోతే ఏమవుతుందో. ఇంకా మనోహర్, మనోహర్ కర్మల లెక్కంతా ఈ రోజే తేలిపోతుంది. డాడ్, మీరు కూడా 7 జన్మల లాంటివి నమ్ముతారా? అమ్మని సంతోష పెట్టడానికి ఇది చేస్తాను. ఇల్లంతా శాంతంగా ఉండాలని. అక్కడ వరుసగా జోకులు వేస్తున్నారు, కానీ ఇక్కడ ఆకలితో నా పరిస్థితి దారుణంగా ఉంది. చంద్రుడు రాలేదు. జీజీ, నాకైతే ఏడుపు వస్తోంది తెలుసా. ఊరికెళ్ళి వీళ్ళు ఉదయం నుండి నాకు ఫోన్ కూడా చేయలేదు. మరి నేను పిచ్చిదానిలా ఆకలి దాహంతో కూర్చున్నా. లేదులే, ఫోన్ వస్తుంది.
నీ చేతులు ఏంటివి? ఇప్పుడు ఈ వెంట్రుకల చేతులు నీకు మాత్రమే కనిపిస్తాయి, ఇంకెవరికి కనిపించవు. పొరపాటును కూడా దీని గురించి ఎవరికి చెప్పకు. మోహిని అక్క చెప్పింది కదా ఎవరేమీ చూడలేరని. ఇప్పుడేం చేయాలి? ఎంత బాగున్నాయో, తెల్లగా మెరుస్తున్నాయి. నెయిల్ పాలిష్ కూడా అదిరిపోయింది. మానిక్యూర్ ఎక్కడ చేయించుకున్నావు? నేనే చేశాను. నువ్వు చేసావా? నందిని, నమస్తే ఆంటీ. నమస్తే బిడ్డ. ఈరోజు నువ్వు బొమ్మలా ఉన్నావు. థ్యాంక్ యూ ఆంటీ. రా. అదిగో మేఘాల వెనక నుంచి చంద్రుడు వచ్చాడు. చంద్రుడు రాకముందే నేను రాజ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. హాయ్ రోహిత్. ఫస్ట్ టైం ఇద్దరు చంద్రులు ఒకేసారి చూడటం. కానీ ఈ చంద్రుడిలో ఏం మచ్చాలేదు. కాదు, ఈ చంద్రుడు తిండి తినడానికి వెయిట్ చేస్తాడు. మరి మిగతా వాటి కోసం ఎదురు చూసేలా చేసేదేంటి? అయినా కొందరి ముఖాలు చూస్తేనే మూడ్ పాడైపోతుంది. అవును రోహిత్, ఇది ఫ్యామిలీ గెట్ టుగెదరేగా, మరి ఇక్కడ నౌకర్లకి ఏం పని? నువ్వు చెప్పేది కరెక్ట్ నందిని. ఈ పని వాళ్ళకు ఎక్కడైనా తల దూర్చేయడం అలవాటే. నందిని ఏమందో నువ్వు వినలేదా? ఇక్కడి నుంచి పో. సారీ రాజ్, నాకు ఇదంతా తప్పలేదు. కానీ ఇదంతా నిన్ను సేవ్ చేయటానికే. రాజ్, రాజేష్, రాజేష్. అవును సార్. కలప దగ్గర ఎవరున్నారో చూడు. నువ్వెవరు? మనోహర్ బాబు, ఎలా ఉన్నావు? నువ్వు ఇచ్చాధారి పాము అని నాకు తెలుసు. వేషం మార్చుకుని వచ్చావు. రాజేష్, దీన్ని బయటికి పంపు. ఏం చేసావు నువ్వు? నా దగ్గరికి రాకు, లేదంటే బాగుండదు. గుర్తుపట్టలేదా? అరే, నేను మోహిని అక్కను. మోహిని అక్క? మీరు మోహిని అక్క? అవును, నిన్ను కాపాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా ఆ పామును పట్టుకోవడానికి. కానీ ఎలా? ఆ ఇచ్చాధారి పాము చాలా తెలివైనది. దాని కుట్రలు ఇంకా తెలివితేటలు నా విద్య ముందు నిలబడవు. నాకు తెలుసు
ఆ పాము ఈరోజు మళ్ళీ నీపై దాడి చేస్తుందని. కానీ దానికి తెలీదు నేను మా చాముండా తంత్రాన్ని ముందే సిద్ధం చేసి పెట్టుకున్నానని. రానివ్వు ఈరోజు. జై చాముండమా. నందిని, నందినిలే, నందిని, మామ్, డాడ్, లే నందిని. ఎనకేమైంది? వీళ్ళు తండ్రి. తెలియదు డాడ్. నందిని, లే నందిని, లే నందిని. చంద్రుడు మాయమయ్యాడు. కృతజ్ఞతలు మహాదేవ. ఇప్పుడు రాజ్ కూడా సురక్షితంగా ఉన్నాడు. ఓ మై శివ్జీ, ఇతనేం చేశాడు? ఈ రోజు రాత్రి భర్త తన భార్యకు చంద్రుని చూపించి నీళ్లు తాగిస్తాడుగా. ఇప్పుడు ఏమవుతుందక్క? ప్రతిసారి మా మధ్యలోకి వస్తావు. ఒరే, నీకంటే కుక్క తోకే తక్కువ మొండిది. నీకేం కావాలి? చిన్నబాబు, నోరు మూయి. చెప్పొద్దు, ఇక నా చేతులే మాట్లాడతాయి. ఒరే, నీళ్ళు లాగిస్తావా? తనకి నీళ్ళు తాగిస్తావా? ప్రతిసారి నీకెంత ధైర్యం? తనని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? ఆగండి, చిన్నబాబు ఏం చేస్తున్నారు? చిన్నబాబు, అది పెద్దబాబు గారే. డాడీ మధ్యలోకి లాగుతావా? అరే, నీ గురించి ఏమనుకుంటున్నావు? నీ మీద జాలితో నిన్ను తమ్ముడంటే నిన్ను నువ్వు ఠాకూర్గా ఊహించుకుంటున్నావు. నీ అసలు స్థాయి ఏంటో మర్చిపోయావా? ఆ? చిన్నబాబు, వాడి దెబ్బలు తగులుతాయి. చాలు. మీరు దేనికి చాలంటున్నారు ఆనంద్? ఇది ఎప్పటికైనా జరగాల్సిందే. పని వాళ్ళను నెత్తిన పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది కదా. రోహిత్, అతన్ని వదిలే. ఏం చేస్తున్నావు? రోహిత్, ఈ రోజు మంచి రోజు కదా. ఈ మంచి రోజున నువ్వొక నౌకర్ కోసం పద. ఇక్కడి నుండి పద. బాబు, బాబు, బాగున్నావు కదా? ఎక్కరా, దెబ్బలు తగలేదుగా? అవును మనోహర్, అవునవును. ఆనంద్, నాకు చాలా భయంగా ఉంది ఆనంద్. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఓహిమి అక్క ఉంది కదా అక్కడ, తాను అన్నీ చూసుకుంటుంది. నీకు తెలుసు కదా ఆమె తంత్ర విద్య ఎంత శక్తివంతమో. అవునా, రక్షణ కవచం కట్టేశారు. ఎందుకు చింత? ఏమీ కాదు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చే, నీకేమైనా పిచ్చా? ఇక్కడ అన్నీ వదిలేసి నేను ఎలా రావాలి? ఏదైనా ఇచ్ఛాధారి నాగిని నన్ను చూసేస్తే ఇంకా లేదు, నేను ఈ ప్రమాదాన్ని తెచ్చుకోలేను. మరి నాకు ఇక్కడ ఏదైనా జరిగితే? ఏమీ జరగదు. నేను ఒక పని చేస్తాను. నేను రాజుని ఏదో ఒకటి చెప్పి అక్కడ పంపిస్తాను. కానీ జాగ్రత్త, అతని ముందు పాముల గురించి మాట్లాడొద్దు, సరేనా? సరే సరే. రాజ్,
అలాగే పెదబాబు గారు. ఇదేం చేస్తున్నావు? రోహిత్ని చిన్నప్పటి నుంచి తెలుసుగా, అతనికి ఏదైనా నచ్చితే దక్కించుకునే వరకు వదలడు. అవును, అలా చెయ్యకు. తనకి నందిని అంటే ఇష్టమని నీకు తెలుసు. నా సలహా ఏంటంటే నువ్వు నందినికి దూరంగా ఉండు. పెదబాబు గారు, ఇకపై జాగ్రత్తగా ఉంటాను. గుడ్. సరే, ఒక పని చేయి. అది ఈరోజు మనోహర్ పుట్టినరోజు. నేను ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళలేను. అందుకే నువ్వు నా తరఫున అక్కడికి వెళ్తూ దారిలో ఒక పెద్ద పూల బొకే తీసుకొని మనోహర్కి అది నా కానుకగా ఇవ్వు. శభాష్. పెదబాబు గారు, మనోహర్ సార్. ఇక్కడికి వచ్చా. కొంచెం శాంతించు. నీకెంత కోపమో? ఆ రాజ్గాడిని నేను వదలను. రోహిత్, రాజ్ గురించి మాట్లాడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇట్స్ ఓకే. సరే వినా, నా గొంతు ఎండిపోతుంది. ఏమైనా తాగిస్తావా? ఆరెంజ్ జ్యూస్. పర్ఫెక్ట్. ప్రియా, నా రూపంలో వెంటనే వచ్చే. గోల్డ్ జ్యూస్. ఎలా ఉన్నావు హాట్ గర్ల్? ఏంటి రోహిత్, ఈరోజు నా మూడ్ బాగుంది. నువ్వు నాకు ఆరెంజ్ జ్యూస్ ఇస్తున్నావా? నేను అలా వెళ్ళి ఇలా వస్తాను. నీకోసం ప్రపంచంలోనే బెస్ట్ కాక్టైల్ తీసుకొస్తాను. ఓకే. ప్రియా, నువ్వు వచ్చి మంచిదైంది. హిరా, నేను మనోహర్ ఇంటికి వెళ్తామా? మరి నువ్వు ఇక్కడ చూసుకో. శివాని, నాగలోకం ప్రమాదంలో ఉంది. అందుకే నాగమాత హీరాను పిలిపించుకుంది. ఇప్పుడు అక్కడ నువ్వే చూసుకోవాలి. ఏంకే నాగలోకంలో విధ్వంసం. ఇదంతా నాగమణి లేకపోవడం వల్లే ప్రియా. ఈరోజు మనోహర్ నుంచి నిజం తెలుసుకుంటాను. నువ్వు ఇక్కడ అంతా చూసుకో. ఇంకా జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా. వెళ్ళి తలుపు తీ. నేను అడలను. వాడిచ్చాదారి నాగులైతే నేను ఇక్కడ గోళీలు ఆడటానికి రాలేదు. నీ రక్షణ కోసమే ఇదంతా చేస్తున్నాను. వెళ్ళి తలుపు తీ. మనోహర్ సార్. రాజ్, సార్, అది పెద్దబాబు గారు మీ బర్త్డే పూర బొకేతో పంపించారు. హ్యాపీ బర్త్డే. సరే ఆంజనేయుని సాక్షిగా ఈమెను ఎక్కడో చూసినట్టే ఎందుకు అనిపిస్తుంది? ఇంకా ఈమె ఇవన్నీ ఏం చేస్తుంది? దీని అంతు చూడాలి. వీడు నన్ను ఏదో గుర్తుపట్టినట్టు అలా చూస్తున్నాడు.
నన్ను గుర్తుపట్టేశాడేమో. రాజ్ లోపలికి రా, నీతో కొంచెం పనుంది. వెళ్ళు, నేను పిలిచే వరకు కిందకు రావద్దు. పద. అయితే మన పని అయిపోతుంది. ఇంకా ఏ అడ్డంకులు ఉండవు. రానివ్వు ఆ పామును. మనోహర్, నన్ను తప్పించుకోవడానికి నీకు చాలా ఛాన్సులు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇక నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఎవ్వరూ లేరు.